తదుపరి మనం వృషభ రాశి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ శ్రావణ మాసంలో అంటే ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ వృషభ రాశి వారికి మంచి చాలా విశేషంగా అంటే లగ్నంలో గురువు ఉంటాడు, కుజుడు కూడా ఉంటాడు కనుక కొంత యోగదాయకం ఏంటంటే మీకు అన్ని పనులు మీరు ఎంత స్వయంగా కష్టపడిన కొద్దీ అంత మంచి ఫలితాన్ని పొందుతారని భావన. గురుడు యోగదాయకుడు, ఎప్పుడు సంపదను ఇచ్చేవాడే, అనర్థాన్ని చేసేవాడు కాదు కనుక వీళ్ళని మంచి అర్థం చేస్తాడు. కాకపోతే కొంత మంచిలో కుజుడు కూడా కలిసి ఉండడం వల్ల కొన్ని చిన్న చిన్న అవాంతరాలు దొరుకుతుంటాయి. అది పెద్దగా కనబడవు కానీ చిన్న చిన్నగా ఉంటాయి. వాటిని కూడా మీరు కసిగా చేస్తే దాన్ని సక్సెస్ అవుతారని లెక్క. అంటే కుజుడు ఎక్కడ ఉన్నా అక్కడ కట్ చేసే సీన్ ఉంటుంది అన్నమాట. అంటే ఈ సీన్ కట్ చేయడం, గొడవను పెంచడం, అంటే సమస్యను మార్చుకుంటూ ఉంటాడు జీవితాన్ని. కదా దాన్ని పోగొడుతుంటాడు గురువుడు, వచ్చి కంట్రోల్ చేస్తుంటాడు. మీకు అంత అనుకూలంగా ఉంది, ఇబ్బంది ఏం లేదు. కనుక చతుర్థంలో కూడా గృహం లేని వాళ్ళు గృహం కట్టుకోవడం కానీ, వాహనం కొనుక్కోవడం కానీ, లేదా భూమి కొనుక్కోవడం కానీ అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ సంబంధ ఉద్యోగం ట్రై చేసే వాళ్ళు, ఈ వృషభ రాశి వాళ్ళకి ప్రభుత్వ సంబంధ ఉద్యోగాలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. లేదా ప్రభుత్వ సంబంధమైనటువంటి సేవలు కూడా మీకు లభిస్తుంటాయి. అదే అక్కడే ధనాధిపతి చతుర్థంలో ఉండడం వల్ల మీకు కుటుంబం నుండి వచ్చే ధనం కూడా తల్లి నుండి వచ్చే ధనము తల్లి మీకు సపోర్ట్ చేస్తుంది అన్నమాట, ధనాదాయాన్ని ఇవ్వడానికి కూడా అది బాగుంటుంది. సోదర స్థానం కూడా బాగుంది, మీకు అంత అనుకూల స్థితిని ఇస్తుంది. సోదర స్థానం కూడా ప్రశాంత లైఫ్ని ఇస్తుంది. చతుర్థంలో ఉన్న గ్రహాల శుభం వల్ల మీకు ఏదైనా కావాలనుకుంటే దాన్ని సాధించడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత పంచమంలో కేతు ఉండటం వల్ల సంతానం పట్ల కుటుంబం కాదు, సంతానం పట్ల కొన్ని ఆలోచన పట్ల వైరాగ్యం జరుగుతుంది అన్నమాట. పెద్దగా దాని మీద మొక్కు చూపించకపోతుంటారు అన్నమాట. అన్నీ ఉన్నా సరే కొన్ని ఏదో నిరాశను పొందుతున్నట్టుగా కనబడుతుంది. అలానే మీకు షష్ఠ స్థానము మీకు శత్రువులు కూడా సమానంగా ఉంటారు. అంటే ఎక్కువగా ఉండరు, తక్కువగా ఉండరు, సమానంగా శత్రువులు ఉంటారు, మిత్రులు ఉంటారు. ఎంతమంది శత్రువులు ఉన్నా అంతమంది మిత్రులు కూడా ఉంటారు. వాళ్ళు మిత్రులుగా మారుతుంటారు, వాళ్ళు శత్రువులుగా మారుతుంటారు. ఇది విశేషంగా ఉంటుంది. అలానే సప్తమ స్థానం భార్య మాత్రం చాలా వెరైటీగా ఉంటుంది. ఈ రాశి వారికి కానీ, ఈ లగ్నం వారికి కానీ వచ్చే భార్య చాలా డెప్త్గా ఆలోచిస్తుంది, చాలా డేంజర్ కూడా. నేను చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి లైఫ్ని. ఈ వృషభ రాశి వారి యొక్క భార్య చాలా ప్రభావితురాలని. అంటే కామన్గా భార్యతో మాట్లాడాలి, ఈ ప్రతి విషయం చెప్పకుండా ఏ పని చేయాలన్నా భయం వేస్తుంది అన్నమాట. తర్వాత దాని ప్రభావ తీవ్రత ఎక్కువగా కనబడుతుంటుంది. అని మీరు దృష్టిలో పెట్టుకొని ఇన్వాల్వ్ అవ్వడం మంచిదని చెప్తుంది. అట్లా అష్టమ స్థితి బాగుంది. మీ యొక్క అత్తగారి కుటుంబము వాళ్ళ యొక్క సిచ్యువేషన్ అంతా మీకు అనుకూల స్థితిని ఇస్తుంది కనుక ఇబ్బంది లేదు. భాగ్యము మీరు ఎంత శ్రమపడిన కొద్దీ అంత హై లెవెల్కి వెళ్తుంటారని చెప్తుంది భాగ్యం. మీరు ఎంత కష్టపడిన కొద్దీ మీ యొక్క ఉత్తీర్ణత, మీ యొక్క జీవిత ప్రయోజనాలు అంటే మీ యొక్క జీవిత లక్ష్యాన్ని సాధించగలుగుతుంది అంట. మీరు అంత పెద్ద వాళ్ళతో కమ్యూనికేషన్ ఉండడం, అంటే పెద్ద కలిసి ఉండడం, వాళ్ళతో మీరు మాట్లాడుతుండడం, వాళ్ళ ద్వారా మీరు పెద్ద పనులు చేయడము, తర్వాత మీరు వ్యవస్థ పెద్దగా డెవలప్మెంట్ అవ్వడం కూడా జరుగుతుంటుంది. కనుక ఈ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. అనే లాభంలో రాహు ఉండడం వల్ల ఈ రాశి వారికి అది లాభము కొంచెం మీకు చాలా వెరైటీగా అనిపిస్తుంది అన్నమాట. లాభం కూడా మీకు ఊహించినట్టుగా లాభాన్ని ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. దయ్యం అనేది మాత్రం ఖర్చు అనేది మీకు నిద్ర వ్యవస్థ సరిగ్గా లేకపోవడము, కొంచెం ఇబ్బంది పడటము, అది శరీరం కొంచెం తాపం, బాధలు, ఇబ్బంది కొంచెం కనబడుతుంటుంది అన్నమాట. అందువల్ల దేనివల్ల ఎక్కువ కనబడుతుంది అంటే భారీ మూలకంగా కూడా కనబడుతుంది భావన చేసుకోండి. వృత్తిపరమైనటువంటి ఆపోజిట్ పర్సన్తో మీకు ఇబ్బందులు, పార్ట్నర్తో కూడా జరిగేటువంటి ఇబ్బందులు చాలా ఉంటాయి. కాదు ఇప్పుడు మీరు పార్ట్నర్ నమ్మకుంటే మంచిది. మీకు ఈ వృషభ రాశి వారికి, వృషభ లగ్నం వారు పార్ట్నర్ చాలా డేంజర్ అనుకోండి. అంటే ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు ఆ పార్ట్నర్తో ఉండకపోతేనే మంచిది. వీళ్ళు సింగిల్గా చేసుకుంటే సేఫ్గా ఉన్నట్టు లెక్క అని భావన చేసుకోవచ్చు. కనుక వృషభ రాశి వారికి అన్ని రకాలుగా బాగుంది. కానీ నేను చెప్పిన జాగ్రత్త మీరు ఫాలో అవ్వగలిగితే ఏ ఇబ్బంది లేదని అర్థమైపోతుంది. జీవితం హ్యాపీగా ఉండగలుగుతారు. తర్వాత ఈ వృషభ రాశి వారికి ఎప్పుడు కూడా గొప్ప థాట్స్ వస్తుంటాయి, మంచి ఆలోచనలు వస్తుంటాయి. కానీ వీరి ఆలోచనలు ఏది వదిలేయకుండా మీ ఆలోచనలు 10 మందికి పంచండి. తద్వారా మీరు హై లెవెల్కి వెళ్ళగలుగుతారు, దాన్ని అనుభవించవచ్చు. జై గురుదేవ దత్త.